హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మీకు నేను బేసన్ చిల్లీ ఎగ్ ప్లాంట్ రెసిపీ చూపించబోతున్నాను. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్తే, ఫ్రెష్గా ఉండే వంకాయలను తీసుకొని కట్ చేసుకొని సాల్టీ వాటర్లో వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ చేసి, ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. మీరు ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీరా వేసి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ప్యాన్ లో వేసేసుకొని సాట్ చేసుకోండి. నేను ఇక్కడ పొడవాటి వంకాయలు తీసుకొని ఇలా స్టిక్ టైప్ లో కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలిపెట్టుకోండి. అవి కుక్ అయ్యే లోపల మనం ఇక్కడ స్టార్చ్ ప్రిపేర్ చేసుకున్నాము. ఇక్కడ నేను బజ్జీలు వేస్తాం కదా, శనగపిండి, అవి 2 స్పూన్స్ తీసుకొని వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. వంకాయ ముక్కలు బాగా కుక్ అయిన తర్వాత కొంచెం పసుపు, కొద్దిగా వాము వేసి బాగా కలబెట్టుకోండి. ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టార్చ్ ని ఇందులో వేసి ప్రతి పీస్ కి బాగా పట్టేలా ఈవెన్ గా కలుపుకోవాలి. 10 మినిట్స్ దాకా సిమ్ లో పెట్టి మంచిగా కుక్ చేసుకొని ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవడమే. నెక్స్ట్ పెరి పెరి ఫ్లేవర్ ని అలా స్ప్రింకిల్ చేసుకోండి. ఈ పెరి పెరి ఫ్లేవర్ అనేది మనకి ఆన్లైన్ లో సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది. చూసారు కదా, యమ్మీ బేసన్ చిల్లీ ఎగ్ ప్లాంట్ రెసిపీ ఇస్ రెడీ. ఇది మీరు స్నాక్ లా తినొచ్చు, రైస్ లో తినొచ్చు, బ్రెడ్ లో, పుల్కాలో, దేంట్లో అయినా తినొచ్చు.